అన్నమయ్య జిల్లా పోలీసు కార్యాలయంలో ట్రాఫిక్ నూతన ద్విచక్ర వాహనాలను ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రారంభించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు సేఫ్టీ, మహిళల రక్షణను దృష్టిలో పెట్టుకుని అత్యాధునిక వాహనాలను జిల్లాకు అందించిందని తెలిపారు. ప్రత్యేకంగా అన్నమయ్య జిల్లాకు మొత్తం 16 వాహనాలు కేటాయించినట్లు చెప్పారు. మహిళల భద్రతను అత్యంత ప్రాధాన్యతగా పరిగణిస్తున్నట్లు ఎస్పీ వివరించారు. ఈ రోజున మనకి రాష్ట్ర ప్రభుత్వం రోడ్ సేఫ్టీ అదేవిధంగా మహిళలకి ఆధునికమైన రక్షణ కల్పించేదానికోసం ఆధునికమైన వాహనాలను కూడా సమకూర్చడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే మనకి డిస్ట్రిక్ట్కి టోటల్ 16 వాహనాలు ఈరోజు ఇచ్చారు. ఈ వాహనాలన్నీ కూడా నైట్ పెట్రోలింగ్ అదేవిధంగా డే బీట్స్ వీటికి కూడా యూజ్ చేస్తాము. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ మనకి హై కెపాసిటీ ఉన్న వెహికల్సే ఇచ్చారు. 160cc అపాచీ వెహికల్స్ ఒక 15 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 350cc రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ వెహికల్ ఒకటి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే మనకి ఇక్కడ రాయచోటిపట్నంలో కానివ్వండి, మదనపల్లి, రాజంపేట ఇటువంటి సబ్ డివిజనల్ హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో జనసాంద్రత ఎక్కువ ఉండటం, అదేవిధంగా మహిళలు ముఖ్యంగా ఎక్కువ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉండటం వల్ల మనకి ఈ ఉమెన్ సేఫ్టీ అనే కాన్సెప్ట్ అనేది మనకి జిల్లాలో బాగా ఇంపార్టెంట్ కింద గమనిస్తున్నాం. సో దానికోసం అక్కడ ఈవినింగ్ టైమ్స్ కానీ రెగ్యులర్ పెట్రోలింగ్ ఉండటం, అదేవిధంగా గంజాయి